కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సర్వే నెంబర్ 323/11-12 ఎకరం 18 సెంట్ల భూమిని తండ్రి మంచాల చిన్న వెంకటరాజు తన కుమార్తె అయిన కూరాకుల రమ్యలతకు పసుపు కుంకుమ కింద సామర్లకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు నెంబర్ 2442/2007తో దానా పట్టా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇచ్చిన భూమిపై భూమి పక్కనే ఉన్న కొండపల్లి పుత్రయ్య అనే ఆసామి మా భూమిలో 96 గజాలు కబ్జా చేశారని గత 14 సంవత్సరాలుగా పోరాడి వివిధ కేసుల్లో గెలుపొందామని తెలిపారు. ఆయన కొండపల్లి పుత్రయ్య మా మీద భౌతిక దాడి చేసి మహిళలని కూడా చూడకుండా మంది మార్బలంతో వచ్చి చెప్పుతో కొట్టించి ఇబ్బందులు గురి చేశారని, దీంతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్కు అనంతరం కలెక్టర్కు ఎస్పీకి గ్రీవెన్స్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో స్పందించి వారు సర్వేకు అనుమతి కూడా ఇచ్చారని అన్నారు. అయితే సర్వే చేయడానికి అధికారులు వస్తే వాళ్ళు బెదిరిస్తున్నారని, సర్వేకు సహకరించకుండా తీసుకురాకుండా ఇబ్బందులు గురి చేస్తూ మాపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు. నమస్తే అండి, నా పేరు కూరాకుల రమ్యలత. ఇక్కడ తిమ్మాపురం మా పొలంలో ఉన్నాను. నాన్నగారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద ఇచ్చారు, ఎకరం 18 సెంట్లు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, నా పక్కనే పుత్రరావు గారు ఉన్నారు. 2012 నుంచి ఆయన 96 గజాలు కబ్జా చేసి అప్పటి నుంచి నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. నేను అలా పోరాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాల బట్టి నుంచి. అన్ని కోర్టులో కూడా న్యాయంపై తీర్పు వచ్చింది. సర్వే పెట్టుకుని కొలుసుకోమంటే సర్వేకి వస్తుంటుంటే సర్వేలను వాళ్ళని పారిపోయేలాగా గొడవ పెట్టి గెంటేస్తున్నారు. ఈరోజు కూడా మధ్యలో ఒకసారి మళ్ళీ సర్వేకి వస్తే నన్ను కొట్టారు, దౌర్జన్యం చేశారు, చెప్పించుకుని గట్టా కొట్టారు. ఆడదాన్ని అని కూడా చూడకుండా సింగిల్గా ఉన్న పర్సన్ని. నా భర్త వచ్చేటప్పటికి పారిపోయారు. అది కూడా కేసు కట్టించాం తిమ్మాపురాన్ని. ఈరోజు మళ్ళీ వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ పోలీసు బందోబస్తుతో కొలతలు కొలడానికి అని వచ్చారు. ఈరోజు కూడా ఇంకా అవ్వకపోతే మరి దీనికి పరిష్కారం ఏ విధంగా చేస్తారో, మరి పెద్దలు ఉన్నారు, అందరూ కలిపి నాకు సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారి అదే 96 నుంచి నన్ను ఇలాగా అరెస్ట్మెంట్ చేస్తున్నారు పుత్రరావు గారు. ఆయన అసలు పొలంలోకి నన్ను మెయిన్ ఏంటంటే పొలంలోకి నువ్వు అడుగు పెట్టదు. అతను నాకు కబ్జా చేయగా నా పొలంలో కూడా నేను అడుగు పెట్టకూడదని రీసెంట్గా 15 రోజుల ముందు నన్ను 3 వారాలు అవుతుంది, నేను వస్తుంటే ఆ కొస నుంచి నువ్వు రావడానికి లేదని చెప్పించుకుని కొట్టారు. చెప్పించుకుని కొట్టి ఆ పుత్రరావు గారు వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా వేరే వాళ్ళని తీసుకుని వచ్చి నేను మామూలుగా వచ్చి నుంచున్నాను పొలం దగ్గర. ఇంకా మా హస్బెండ్ రాలేదు, వస్తున్నారు, నేను ముందు నుంచున్నాను. నన్ను కొట్టేశారు అన్నమాట, చెప్పించుకుని కొట్టేశారు. పుత్రరావు గారు అలా చిన్న తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయి అయితే ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేతులు ఆడదని చూడకుండా భుజాలు పట్టుకుని గట్టా చాలా ఇదిగా చేస్తారు. ఇవన్నీ ఇంకా భరించలేక మేము స్పందనకు పెట్టుకున్నాం. స్పందనకు పెట్టుకుంటే అక్కడ నుంచి మాకు అధికారులు ఈరోజు కొలతలకు అనేసి వాళ్ళని కూడా ఈ పుత్రరావు గారు ఎలా పడితే అలాగా మాట్లాడి ఎవరు వచ్చినా సర్వేలు వస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు. వాళ్ళు రావడానికి భయపడిపోతున్నారు. అమ్మో మీ పొలమా బాబాయ్, పుత్రరావు ఉండగా మేము రాలేము అని చెప్తున్నారు అన్నమాట. అందుకు స్పందనకు పెట్టుకున్నాం. ఆ అధికారుల వల్లనే ఈరోజు మరి ఇలాగ వచ్చింది. ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఇచ్చాము. అలానే ఆ స్పందనకు పెట్టుకున్న ఎస్పీ గారు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్నారు ఈరోజు. అందుకనేసి పొలానికి వచ్చాను. మరి కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాను. లేని పక్షం మా 90 ఆయన కాగితాలు అది ఇక్కడ వచ్చింది ఏంటంటే, వచ్చిన ప్రతి అధికారి అడుగుతున్నారు మీ రికార్డ్స్ తీసుకురండి, ఈ 14 సంవత్సరాల బట్టి నుంచి రికార్డ్స్ తీసుకురండి అంటే ఒక్క రికార్డు ఆయన దగ్గర మేము చూపిస్తున్నాం, ఒరిజినల్ అన్ని రికార్డ్స్ చూపిస్తున్నాం. ఆయన ఒక్క రికార్డు తీసుకురాలేకపోతున్నాడు. అది మా స్థలం కాబట్టి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అతని స్థలం కాదు కాబట్టి అతని దగ్గర రికార్డ్స్ ఎలాగుంటాయి? 14 సంవత్సరాల బట్టి నుంచి రికార్డ్స్ తేలేకపోతున్నాడు. మరి అది ఎంత దాకా మరి అధికారులంతా పెద్ద పెద్ద అధికారులు పూనుకుని ఇలాంటిని మరి తగు చర్య తీసుకుంటేనే కానీ మాలాంటి ఆడవాళ్ళకి ఇంకే ఇంట్లో ఉండి ఏదో గుట్టుగా చేసుకుంటే వాళ్ళని ఈదెక్కించి మగవాళ్ళు వచ్చి చెప్పులతో కొట్టి అది ఎంత అన్యాయం అన్నది అనిపించే వాళ్ళు తెలుస్తుంది. ప్రతిరోజు ఎంత బాధపడుతున్నాం. మీ అధికారులు అందరూ కూడా ఒక తోడబుట్టిన దానిగా భావించి ఈ విషయంలో తగు చర్య తీసుకోవాలి. పుత్ర విషయంలో ఆ రోజు శుక్రవారం
వచ్చి నన్ను నేను మామూలు నుంచున్నదాన్ని వెనక నుంచి నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఎవరు కొట్టారు అసలు? ఆడదాన్ని కొడతారు, పోనీ గొడవ ఆడుతుంటే కొట్టొచ్చు. నేను వెనక్కి తిరిగి నుంచున్న దాన్ని వెనక నుంచి వచ్చి ఒక తాగుబోతాడు వచ్చి పట్టు 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 అని కొట్టేసాడు చెప్పించుకుని. అది చాలా బాధాకరం. అధికారులందరూ కూడా మీ తోడబుట్టిందని అనుకుని, మీ ఇంటి ఆడపడుచుని అనుకుని నాకు న్యాయం చెయ్యాలని పదే పదే కోరుకుంటున్నాను. ఇంకెందుకంటే ఇంకేం మాట్లాడలేను.